విధిగా మొక్కలను నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకొని భావితరాలకు స్వచ్ఛమైన వాయువును అందించడమే లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఆవరణలో కార్మికులు యూనియన్ నాయకులతో కలిసి మొక్కలను నాటారు. తదనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో కార్మికులు, కార్మిక క్షేత్ర ప్రజలు భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకారము ఒక మెగా ప్లాంటేషన్ మన సింగరేణిలోని అన్ని ఏరియాలలో మెగా ప్లాంటేషన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. సో అదేవిధంగా సారు ఆదేశానుసారం ప్రకారము ఈరోజు ఆర్కేఓసిలో మనకు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి సత్యనారాయణ గారు, ఏఐటిసి నాయకులు, అదేవిధంగా అక్బర్ అలీ గారు, రమేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు గారు, ఎస్ఓ2 జిఎం రాజేశ్వర రెడ్డి గారు, మిగతా ఖైరు మన ఆర్కేఓసిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్. మరి ప్లాంటేషన్ అనేది మనకి ఏదైనా ఒక మైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆ మైన్లో ప్రైవేట్ ల్యాండ్ మరి ఫారెస్ట్ ల్యాండ్ ఉంటాయి. ఆ ఫారెస్ట్ ల్యాండ్ మనము తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి దానికి సమానమైన నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్ కంపెనీ వేరే దగ్గర కొనిస్తుంది. కొనిచ్చిన తర్వాత మరి ఎన్ని చెట్లు అయితే పోతాయో అన్ని చెట్లు మరి పెట్టడానికి అయిన ఖర్చు, మరి ఈ ఫారెస్ట్ ల్యాండ్ తీసేసినప్పుడు ఆ చెట్ల విలువ అదంతా కలిపి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనము సింగరేణి కంపెనీ చెల్లిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమైతుందంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మళ్ళీ మైనింగ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇది ట్రాన్స్ఫర్ మాత్రమే. ఈ ఫారెస్ట్ ల్యాండ్కి సింగరేణి కంపెనీ ఓనర్ కాదు. ఇంట్లో మైనింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనము హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీని మీద కూడా ప్లాంటేషన్ చేసి ఎట్లయితే మొదలు తీసుకునేటప్పుడు అడవి ఉందో ఆ అడవిని డెవలప్ చేసి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము. అదేవిధంగా దీనికి సమానమైన ల్యాండ్ కూడా మళ్ళీ అక్కడ కూడా ఒక 30 సంవత్సరాల జీవిత కాలము ఈ మైన్ నడిస్తే ఆ 30 ఏళ్ళ లోపల అక్కడ కూడా మరి ఫారెస్ట్ ల్యాండ్ డెవలప్ చేస్తాము. అంటే దీన్ని బట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనకు రూపాయి ఇస్తే మనం 2 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఈ 100 హెక్టార్లు మనకి ఇస్తే ఈ 100 హెక్టార్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తాము. ఇంకో దగ్గర 100 హెక్టార్లు ప్రైవేట్ ల్యాండ్ కొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాము. అంటే దీన్ని బట్టి చూస్తే సింగరేణి మైనింగ్ ఆపరేషన్స్ వలన ప్రతి సంవత్సరము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ ల్యాండ్ పెరిగిపోతుంది సింగరేణి కంపెనీ. కాబట్టి పర్యావరణానికి సింగరేణి కంపెనీ ఎప్పుడు హితంగానే పనిచేస్తుంది. ఈ రోజు మరి మనకు అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 150,000 ప్లాంట్స్ మనము ప్లాంటింగ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాము. అదేవిధంగా మందమరి ఏరియాకి ఈ సంవత్సరము 53 హెక్టార్లలో సుమారు 120,000 మొక్కలు ఈ వర్షాకాలంలో ప్లాంటింగ్ చేయడానికి ప్రణాళికలు రూపొందించాము. మరి మందమరి ఏరియా మరి ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ రమణారెడ్డి గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. సో అతను ఆల్రెడీ మనము 80% ఈ సంవత్సరం నిర్ణయించుకున్న 120,000 ప్లాంట్ల టార్గెట్కి ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మనం ఈ రోజు దాదాపు 10,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు చేసుకున్నాము. హాని కలిగిస్తుంది అంటారు, కానీ దానికంటే ఎక్కువనే పర్యావరణం కోసం కృషి చేస్తుంది. అదే రకంగా మనం చూస్తున్నాం, చెట్లు పెట్టడమే కానీ వాటిని పెంచి పెద్ద చేయడం అనేది ఒక సింగరేణికే సాధ్యం. మనము కనీసం 80% అన్న వాటిని బతికిస్తుంటున్నాం. మనం చూస్తుంటాం గవర్నమెంట్ ప్లాంటేషన్ పెట్టిందంటే అన్ని ఎండిపోతుంటాయి, దాన్ని పట్టించుకునే నాదుడు ఉండడు. కనీసం
ఆ రోడ్ల మీద పెడతారు, మంచి మంచి చెట్లని పెట్టేసి అవి కూడా బతకనివ్వరు. కానీ అదే సింగరేణి చెట్లు పెట్టిందంటే దాదాపుగా దాన్ని బ్రతికించుకొని చుట్టుపక్కల ఏదైతే మనం పర్యావరణానికి హాని జరుగుతుందని అంటున్నామో దానికి మేలు జరిగే విధంగా మరి ఈ ఓసీ వల్ల ఎవరైతే ప్రభావిత ప్రాంతం ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి నష్టం లేకుండా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి ఈ పర్యావరణం కాపాడడమే కాకుండా రానున్న తరాలకు కూడా మంచి పర్యావరణాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా చాలా చోట్ల మనం పండ్ల మొక్కలు పెట్టడము అటువంటి చేయడం వల్ల కూడా ఏవైతే అడవి జంతువులకు హాని జరిగిందన్నదో ఇప్పుడు కోతులు ఇళ్ళ మీద పడుతున్నాయి. మన సిఎస్పి దగ్గర పండ్ల చెట్లు పెట్టినమై అవి పెరిగితే కొంత పనికి వస్తుంది. ఆ రకంగా కూడా మనము అడవి జంతువులకు హాని జరగకుండా వాటికి మేలు చేస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన కార్లు సంరక్షించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మన జిఎం గారు వచ్చారో మరి ఇక్కడ ప్లాంటేషన్ గతంలో కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇది ఓబీ మీద కూడా మొత్తం ప్లాంటేషన్ చేయడం వల్ల మంచి అడవిని కాపాడుకోవచ్చు అని చెప్పేసి మరి హాజరైన మన జిఎం గారికి, అదే రకంగా ఎస్ఓ గారు, మన సిఓ గారు మరియు మన సిఎంఓఏ ప్రెసిడెంట్ రమేష్ గారు, మా సత్యనారాయణ గారు అందరి మరి హాజరైన అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.